గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన పేపర్లు వచ్చిన వార్తలన్నీ కూడా చూసాం కదా. ఇక ముఖ్యంగా నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీ లీగల్ సెల్తో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో కొన్ని కామెంట్ చేశారు. ఏంటి అంటే, రాష్ట్రంలోని శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. సో గతంలో మనము అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు. ఓవైపు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు, నేరాలు చేయాలంటే వణికిపోవాలి, భయపడే పరిస్థితి రావాలి అనేది ఒకవైపు చెప్తూ ఉన్నారు. కానీ మనం తాజాగా చూసాము, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఇంటికి వెళ్ళాలంటే కూడా చూసాం. ఇంటికి వెళ్తున్న సమయంలోనే టీడీపీ అల్లరి ముఖాలు ఏ రకంగా దాడులు చేశాయో అనే దానిపైన ఆయన కామెంట్ చేశారు. పోలీసులు చూస్తూ ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక రెడ్ బుక్ ఏదైతే ఉందో ఆ రెడ్ బుక్ ఇప్పుడు లోకేషే కాదు, మండల స్థాయి నుంచి గ్రామ స్థాయిల నుంచి ఎవరికి వారు రెడ్ బుక్లు రాసుకొని దాడులు చేస్తున్నారు. దాడులు చేస్తున్న సమయంలో ఇటు పోలీసులకు వెళ్ళి ఫిర్యాదు చేస్తే తిరిగి భయపెట్టి వీళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఈ రకంగా పోలీసులు కూడా ఉన్నారు. మనం గతంలో అట్లా లేము, మనకు ఓటు వేయని వాళ్ళు కూడా మనం అధికారంలోకి వచ్చాక వాళ్ళని దగ్గరికి తీసుకున్నామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. నిజంగా ఆ పరిస్థితి ఉందా? ఈసారి ఆ స్థాయిలో శాంతి భద్రతలు క్షీణించాయా? మరి ముఖ్యమంత్రి ప్రోద్బలంతో ఈ దాడులు జరుగుతున్నాయన్న జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ని ఏ రకంగా చూడాలి? దాంతోపాటు న్యాయవాదులు కూడా ముందుకు రావాలి. ఇలాంటి దాడులు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కేసులు నమోదు చేయాలి, కోర్టుకు వెళ్ళాలి, న్యాయస్థానాల్లోకి వెళ్ళాలి. ఈ రకమైన కామెంట్ చేశారు. సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చించాం. మరి నిజంగా గతంలో ఆ పరిస్థితి లేదా, గతంలో ఆ స్థాయిలో ఎక్కడ దాడులు జరగలేదా, శాంతి భద్రతలు నిజంగా క్షీణించలేదా గతంలో? మరి ఎందుకంటే ఎన్నో చూసాం, గతంలో జరిగిన పరిణామాలు చూసాం, ఎక్కడెక్కడ ఏవి జరిగాయని చూసాం, మరి అవన్నీ కనిపించలేదా? సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ సీనియర్ నాయకులు పిల్లి మాణిక్యాలరావు గారు ఉన్నారు. అదేవిధంగా బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారథి గారు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెన్నారెడ్డి గారు ఉన్నారు. రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. మాణిక్యాలరావు గారు, మీ దగ్గరికి వద్దాం. చూసాం కదా నిన్న జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ను మీరు ఏ రకంగా చూస్తారు? ఆ స్థాయిలో క్షీణించిపోయింది రాష్ట్రంలో అనే దానిపైన ఆయన కామెంట్ చేస్తున్నారు. మొత్తం శాంతి భద్రతలే లేదు, ప్రజలు భయపడే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు అనేది అంటున్నారు. నమస్కారం అండి రాజేష్ గారు. నమస్తే. మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం, వీక్షకులందరికీ నమస్కారం. నా మాట వినపడుతుందండి? వినపడుతుంది, మాట్లాడండి. అంటే 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పరిపాలనని మనం చూసాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అట్లాగే ఉమ్మడి ప్రభుత్వ పాలన కూడా మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి, మీరు కూడా చూస్తూ ఉంటారు, అనేకమైనటువంటి పరిశీలన చేస్తూ ఉంటారు. అసలు స్వాతంత్రం మళ్ళా వచ్చింది అన్నట్టుగా ప్రజలు ఫీల్ అవుతా ఉన్నారు. రోడ్డు మీద తిరిగేటువంటి పరిస్థితి గత 5 ఏళ్లలో ఎప్పుడు కూడా లేదు. గత 5 ఏళ్లలో ఏదన్నా అడిగేటువంటి అవకాశం లేదు, ప్రశ్నించేటువంటి అవకాశం లేదు. ఎక్కడో కొడితే తిడితే కూడా ఏంటి మమ్మల్ని ఇట్లా కొడుతున్నారు అని అంటే బాధితుల మీదే కేసులు పెట్టేటువంటి సంఘటనలు కోకోలో ఉన్నాయి. 1 కాదు 2 కాదు, వర్గాల వారీగా, కులాల వారీగా, మతాల వారీగా విడదీసి దాడులు చేసేటువంటి సంఘటనలు కొన్ని వందలు ఉన్నాయి. మీరు సరే ఎమ్మెల్యే గురించి, మాజీ ఎమ్మెల్యే రావడానికి కూడా అవకాశం లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సన్నాయి నొక్కుతా ట్వీట్ పెట్టేటువంటి పరిస్థితి చూసాం. స్వయాన వాళ్ళ పార్టీలో గెలిచినటువంటి ఎంపీ రఘురామ కృష్ణరాజు గారు 5 సంవత్సరాల పాటు సొంత నియోజకవర్గానికి వెళ్ళలేని పరిస్థితి. ఆయన బోర్డెని సార్లు విన్నవించుకున్నాడు, అయ్యా నేను ప్రజాప్రతినిధి, నా నియోజకవర్గానికి వెళ్ళనివ్వండి, నా నియోజకవర్గంలోకి వెళ్ళి ప్రజల బాగోగులు చూసుకోనివ్వండి అంటే డైరెక్ట్ గా వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు ప్రకటనలు చేశారు. నువ్వు కనుక ఇక్కడికి వచ్చి వెళ్తావా, తిరిగి వెళ్తావా, నువ్వు వస్తే చంపేస్తావని చెప్పేసి బెదిరించినటువంటి సంఘటనలు చూసాం. ట్రైన్లో ఆయన బయలుదేరి, హైదరాబాద్ నుంచి బయలుదేరి వస్తా ఉంటే సగం నుంచి పారిపోయినటువంటి పరిస్థితి. పారిపోవడానికి కారకులు ఎవరో మనందరికీ తెలుసు, పారిపోయేటట్టు చేయడానికి కారకులు ఎవరో మనందరికీ తెలుసు. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి దాదాపు 5 సంవత్సరాలు ఒక అసాంఘికమైనటువంటి పరిపాలన చేసి
దుర్మార్గంగా వ్యవహరించి ప్రత్యర్థులంటే శత్రువులుగా చూసి ప్రజలంటే బానిసలుగా చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే విచిత్రంగా అంటే ఒకటి మాణిక్యాలరావు గారు, అంటే సరే గతంలో వాళ్ళు చేశారు, కానీ మనము తాజాగా చూసాం కదా, ఇది తాడిపత్రి ఇష్యూ చూసాం. పెద్దారెడ్డి కనీసము ఆయన ఇంటికి వెళ్ళిన పరిస్థితి కూడా ఏ రకంగా ఉందనేది చూస్తున్నారు. ఆ విజువల్స్ కూడా మీరు చూడొచ్చు అనే విధంగా ఆయన నిన్న కామెంట్ పెట్టారు. అంటే సొంతంగా ఆయన ఇంటికి కూడా వెళ్ళలేని పరిస్థితి వస్తుంది అంటున్నారు. నిజంగా పరిస్థితి ఉందా తాడిపత్రిలో? తాడిపత్రిలో పెద్దారెడ్డి ఏం చేశాడో మనం చూసాం కదండి గతంలో. జేసీ గారి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో సామాన్లు మొత్తం పక్కన పడేసి దారుణంగా చేసి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అతను కుర్చీలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఇక్కడకు జేసీ గారికి వస్తే చంపేస్తారని చెప్పేసి మాట్లాడింది మనం మర్చిపోయామా? ఇలాంటి వాళ్ళ మాటలు అసలు ఎవరు నమ్ముతారు? ఈ రోజు ప్రజలు స్వేచ్ఛగా రాష్ట్రంలో తిరుగుతున్నారా లేదా? నాయకులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారా లేదా? ప్రజాప్రతినిధులు చక్కగా వాళ్ళ యొక్క శాఖలు సమీక్షిస్తూ వాళ్ళ శాఖల్లో పట్టు సంపాదించుకుంటూ ప్రజలకి అందుబాటులో ఉన్నారా లేదా? ఏ రోజైనా ప్రజాప్రతినిధులుగా గతంలో ఎమ్మెల్యేలు గారి కానీ మంత్రులు కానీ మాట్లాడినటువంటి పరిస్థితి ఉందా? ఎవడు పెట్టిన నువ్వు చూస్తావా, నీ అమ్మమ్మ కూడా వస్తాడా, ఎవడొస్తాడా మాట్లాడేవాడు కూడా చూడండి, ఈడు వాడికి పుట్టలేదు, వాళ్ళ తల్లి వీరు కాదు, అసలు మాటలు అది మనం చర్చించుకునేటప్పుడే సిగ్గుతో తలంచుకునేవాళ్ళం ఆ రోజు. ఈ రోజు అలాంటి పరిస్థితి ఉందా? ఆంధ్రప్రదేశ్ లో లేదు. ఎవరైతే అరాచకాలు చేశారో, ఎవరైతే ప్రత్యర్థులతో శత్రువులుగా భావించి దాడులు చేశారో వాళ్ళు భయపడతా ఉన్నారు. ఈ రోజు రెడ్ బుక్ గురించి కూడా మీరు ప్రస్తావించలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించాడు, రెడ్ బుక్ పరిపాలన జరుగుతూ ఉంది. అసలు రెడ్ బుక్ అంటే ఏంటండి? నా హక్కులు హరించే విధంగా చేసినప్పుడు మీరు అధికారం అయితే నేను మీ దగ్గరకు వచ్చి నా గోడు చెప్పుకుంటే బాధితుడికి అండగా ఉన్నటువంటి అధికారం ఎవరైతే ఉన్నారో ఇతను మాణిక్యరావు మీద దాడి చేస్తే మాణిక్యరావు దాడి బాధితులుగా చేశారని చెప్పేసి ఆ అధికారి పేరు రాశారు. ఇది రాజ్యాంగం ప్రకారం మాణిక్యరావుకి అండగా ఉండాలి, మాణిక్యరావు యొక్క కేసు తీసుకోవాలి, ఈ విధంగా చేయాలి. చేయనప్పుడు దాంట్లో రాశాం రాజ్యాంగ ఉల్లంఘనలకి చట్ట ఉల్లంఘనలకి ఎవరైతే పాల్పడ్డాడో వాళ్ళ పేర్లు ఖచ్చితంగా రెడ్ బుక్ లో ఉన్నాయి. ఎందుకంటే 1-2 అయితే అంటే కాదు మాణిక్యాలరావు గారు, ఇప్పుడు మాణిక్యాలరావు గారు రెడ్ బుక్ లోకేష్ రాసిన రెడ్ బుకే కాదు, ఇప్పుడు మండల స్థాయిలో గ్రామ స్థాయిలో ఎవరికి వాళ్ళు రెడ్ బుక్ రాసుకొని దాడులు చేస్తున్నారు అంటున్నారు. నేను అంటున్నది అసలు రెడ్ బుక్ అంటే అర్థం ఏంటి అంటున్నాను. రెడ్ బుక్ అంటే శత్రువులుగా భావించిన పేర్లు రాయలేదు. శత్రువుగా మేము భావించాల్సి వస్తే ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదట పేరు రాసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డిదే. మేము శత్రువుగా భావించలేదు, వాళ్ళని ఇంకా పార్టీగానే చూస్తా ఉన్నాం. శత్రువులుగా మాకు న్యాయపరంగా జరగాల్సినటువంటి పని, చట్ట ప్రకారం మాకు జరగాల్సిన న్యాయం అందకపోయినప్పుడు ఆ అందకుండా చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే వాళ్ళ పేర్లు ఉంటాయి. గ్రామ స్థాయిలో విక్రమని అతను ఎక్కడ ఊరుగా వీళ్ళ అధికారంలో వచ్చిన తర్వాత అతన్ని తరిగి పెట్టేశారు. హైదరాబాద్ వెళ్ళిపోయి తలదాచుకున్నాడు. ఒక్క నిమిషం, హైదరాబాద్ వెళ్ళి తలదాచుకున్నాడు. అతను ఇంటికి పిలిపించి పోలీస్ స్టేషన్ దగ్గర తల నరికి పడేశారు. దేవతోటి విక్రమని చంపేశారు. వాళ్ళ కుటుంబ సభ్యులు గుర్తుపెట్టుకోరా? మీరు అనుకున్నా ఇంకోటి అనుకున్నా వాళ్ళు గుర్తుపెట్టుకోరా? ఒక్క నిమిషం నేను పాతసారథి దగ్గర వెళ్లే ముందు ఒక్కసారి చిన్నపరెడ్డి గారి దగ్గరికి వెళ్ళొద్దాం. చిన్నపరెడ్డి గారు, ఏంటి చూసాం కదా మాణిక్యాలరావు గారు కామెంట్ చూసాం. ఈరోజు మీరు పెద్దారెడ్డిని రానివ్వట్లేదు అని మీరు మాట్లాడేది, గతంలో ఇదే మీ పార్టీకి చెందిన ఎంపీని కనీసం నియోజకవర్గానికి వస్తానని చెప్పేసి మొరబెట్టుకున్న ఈ రోజు మీరు రానియలేదు. కార్యకర్తలు భయంగా భయపడి మీరు వస్తే మాత్రం బాగోదు ఈ రకమైన వార్నింగ్లు ఇచ్చారు, అప్పుడు గుర్తులేదా అనే విధంగా కామెంట్ చేస్తున్నారు. ఏం చెప్తారు చిన్నపరెడ్డి గారు? ఛానల్ సభ్యులకి అలాగే 6 టీవీ ఛానల్ వీక్షకులందరూ కూడా నమస్కారం అండి. నమస్తే అండి. సార్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో సామాన్యుడు బ్రతికేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పటి వరకు కార్యకర్తల మీద దాదాపు 36 మందిని నరికి చంపినటువంటి ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈ రోజు మాజీ ఎమ్మెల్యేల మీద, నాయకుల మీద దృష్టి పెట్టి వారందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయాలన్నటువంటి ఒక ఇండికేషన్ పంపించడం కోసం నిన్న పెద్దారెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి, ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఆయన దాదాపుగా 3 నెలలుగా ఆయన బయట ఉంటూ మొన్న ఎస్పీ గారికి సమాచారం ఇచ్చి, అయ్యా నేను ఇట్లా మా ఇంటికి వస్తా ఉన్నాను, మీ దృష్టిలో పెట్టి వస్తున్నాను, తగిన చర్యలు తీసుకోమని చెప్పేసి ఆయన స్వయంగా ఎస్పీ గారికి చెప్పి వచ్చినటువంటి పరిస్థితి.
మాజీ ఎమ్మెల్యేకి సైతం రక్షణ లేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా భయపెట్టాలి అంటే ఒక పెద్ద తలకాయని ఇబ్బంది పెట్టాలా, ఏదో ఒకటి చేస్తే తప్పితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు భయపడే పరిస్థితి లేదు. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎటు పోయినా కానీ వేలాది మంది దండోపదండాలుగా వస్తా ఉన్నారు. వీరందరినీ భయపెట్టాలన్న లక్ష్యంతో మాత్రమే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని, ఆ రెడ్ బుక్ ని బయటికి తీసి ఇప్పటిదాకా సిటీ లెవెల్లో ఉన్నటువంటి రెడ్ బుక్ ని ఈ రోజు మండలాలుగా, విలేజ్లుగా తీసుకెళ్తా ఉన్నారు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు మండలాల్లో ఉన్నటువంటి మండలానికి వెళ్ళి పని చేసుకోవాల్సినటువంటి పరిస్థితి నుంచి గ్రామాలకు తీసుకొచ్చి ప్రజల వద్దకు పరిపాలన తీసుకొచ్చి ప్రజలకు సేవ అంటే కాదండి చిన్నపరెడ్డి గారు, మీరు మాట్లాడుతున్నారు ఆ రోజు మరి ఇదే పెద్దారెడ్డి ఏ రకంగా చూసాం మనం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. జేసీ ఇంటికి వెళ్ళి ఇంట్లో కూర్చొని చైర్ మీద కూర్చొని ఒక సినిమా రేంజ్లో ఆయన కాలు మీద కాలు వేసుకొని నేను ఎవరు వస్తారో రండి అనే విధంగా చూసాం కదా. ఆ పరిస్థితులు గుర్తుకు లేవా మీకు? మరి ఆ రోజు కనీసం మీరు నిలువరించే ప్రయత్నం చేశారా? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మనకు అది కాదు, అలా చేయకూడదు, మన ప్రభుత్వంలో అలా ఉండకూడదని నిలువరించే ప్రయత్నం చేశారా? చేయలేదు కదా సార్. ఎవరు తప్పు చేసినా తప్పు చేసినట్టే సార్. ఎవరినైనా సరే మనం ఎట్లా మీరు ప్రశ్నిస్తారు? కానీ ఇక్కడ ఆల్రెడీ ఎస్పీ గారికి సమాచారం ఇచ్చి ఇట్లా నేను ఇంటికి వస్తున్నానని చెప్పేసి ఎస్పీ గారికి సమాచారం ఇచ్చినా సరే ఎవరికి చెప్పుకోవాలండి? ఎస్పీ గారికి చెప్తే వినరు, కలెక్టర్ గారికి చెప్తే వినరు, చంద్రబాబు నాయుడు గారికి చెప్తే వినరు. ఎవరికి చెప్పినా సరే ఎవరి కంట్రోల్ లేదండి. ఈ ప్రభుత్వంలో ఎవరి మాట ఎవరు వినే పరిస్థితి లేదు. ప్రజలు సామాన్యులు బతికేటటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఇది కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా భయపెట్టడానికే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని గ్రామ లెవెల్కి తీసుకెళ్తా ఉన్నారు. ఇది మంచిది కాదు సార్. ఈ రోజు మీరుండొచ్చు, రేపు మేముండొచ్చు, ఎవరున్నా కానీ ప్రజలు వారి యొక్క దైనందిన జీవితంలో ఎవరికి 10 ఏళ్ల వరకు మీరు ప్రతిపక్షంలో కూడా వచ్చే పరిస్థితి లేదంటున్నారు చిన్నపరెడ్డి గారు. 10 ఏళ్ల వరకు మీరు కనీసం ప్రతిపక్షం కూడా వచ్చే అవకాశం లేదు మీకు అంటున్నారు సార్. 10 ఏళ్ల వరకు అవకాశం ఉందా? ప్రజలు ఎప్పుడు దీవిస్తారా, మధ్యలోనే దీవిస్తారా, ఏం చేస్తారనేది ప్రజల మీద ఉంటది సార్. అది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుకుంటుంది 10 ఏళ్లు రానియం, 20 ఏళ్లు రానియం, జ్యోతి బస్సు లాగా మేము చిరకాలం ఆయన 30 ఏళ్ళు చేసినట్టు చేస్తామని చెప్పేసి కలలు కంటా ఉంటారు. ఇలా మాణిక్యరావు అన్న మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యం వేస్తా ఉంది. అసలు ఏమి రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఎవరైనా తప్పు చేస్తే ఒక కాగితం మీద రాసుకునేటట్టుగా అంత సింపుల్ గా చెప్తా ఉన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఎలాంటి శిక్షలు వేయాలి, ఎలాంటి అనే దాని మీద అసలు ప్రభుత్వం ఎలా నడపాలనే దానికన్నా కూడా రాజ్యాంగాన్ని, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎలా నడపాలన్న దానికి, ఎలాంటి శిక్షలు వేయాలనే దానికి ప్రత్యేకంగా కమిటీలు పెట్టి నడుపుతా ఉన్నారు సార్. అవి కాదండి. ఒకటి చిన్నపరెడ్డి గారు మీకు గుర్తుండొచ్చు, మొన్న లోకేష్ గారు కూడా స్పష్టంగా చెప్పారు, రెడ్ బుక్ అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఉండదు, చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. ఎస్, అందులో పేర్లు రాసిన వాస్తవమే, చట్టపరంగా ఉంటాయి అనే విధంగా కూడా చెప్పారు. అంతే తప్ప వాళ్ళ రాజ్యాంగం ఏమి ఉండదండి. ఎస్ ప్రసాద్ అంటే మన ఎంఎస్ పార్థసారథి గారు, గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. నమస్తే అండి. ఏంటి ఆ స్థాయిలో ఈరోజు శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇక చిన్నపరెడ్డి గారు కూడా చెప్తూ ఉన్నారు, అసలు రాష్ట్ర ప్రజలు బయట తిరగని పరిస్థితి వస్తుంది, ఏ రకంగా దాడులు చేస్తున్నారు, ఏ రకంగా రోడ్ల మీద మనం చూస్తున్నాం, ఏ రకంగా హత్యలు చేస్తున్నారు. అదండి, మాటల విషయంలో అయితే ఎక్కువగా మాట్లాడడం తప్ప వాస్తవంగా అయితే ఆ పరిస్థితి లేదండి. ఇది వ్యక్తిగతమైనటువంటి కారణాలు. వాళ్ళకి జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి, తర్వాత పెద్దారెడ్డి గారికి ఇప్పటి నుంచి కాదండి, అనేక సంవత్సరాలుగా వాళ్ళ పెద్దారెడ్డి గారు అన్నగారు అనేటువంటి సూర్యప్రతాప్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా అనేక రకాల సందర్భాల్లో తాడిపత్రులు ఈ ఘర్షణలు అనేటువంటివి ఉన్నాయి వాళ్ళకి. ఇది వర్గ పోరాటం. అదేలే, ఈ వర్గ పోరాటంలో ఈ పార్టీన ఆ పార్టీ అనే కదా, ఏ పార్టీ వచ్చినప్పుడు ఆ పార్టీకి సంబంధించినటువంటి అనేక అనుచరులు వాళ్ళందరూ కూడా రెచ్చిపోతూ ఉంటారు. వాటిని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత నాయకుల మీద ఖచ్చితంగా ఉంటది. ఈ రోజు ఆ రోజు పెద్దారెడ్డి గారు చేసినా, ఈ రోజు ప్రభాకర్ రెడ్డి గారు చేసినా రెండూ కూడా మనము ఆహ్వానించదగినటువంటి విషయాలు కాదు. అదే దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఒక సంఘటన ఏదన్నా జరిగిండేటువంటి దాన్ని తీసుకొని ఇప్పుడు 36 మంది హత్యలు అని చెప్పేసి చిన్నపరెడ్డి గారు అన్నారు. ఓపెన్ గా కూటమి అడుగుతోంది కదా 36 మంది లిస్టు ఇవ్వండి అని. ఎక్కడ కానీ ఇవ్వడం లేవాళ్ళు.
కేవలం దీన్ని అభూత కల్పనలాగా నాకు అర్థం కాదండి. మేము ఒకటి అడుగుతాను, ఎందుకు ఇస్తారు? పోలీసులు ఉన్నారు కదా, ఇప్పుడు డిపార్ట్మెంట్ ఉంది కదా, వాళ్ళు చూడాలి కానీ వీళ్ళు ఇవ్వడం ఏంటి? అంటే ఇక్కడ వీళ్ళు ఫెయిల్ అయినట్ట, మీరు ఫెయిల్ అయినట్ట? అలా కాదండి, వీళ్ళు అనేది ఏంటంటే 36 మంది ఆరోపణ చేసినప్పుడు ఆరోపణ ఇప్పుడు చెప్పారు, మాణిక్యాలరావు గారు చెప్పారు, ఆ రోజు మీరు రఘురామరాజు గారిని మీరు తీసుకొని రాలేదని పేర్లు చెప్పారు. అట్లాగే మీరు 36 హత్యలు అన్నప్పుడు 36కు సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి అందరికీ, ప్రజలకి. అంటే లేని దాన్ని అభూత కల్పన చేసి చెప్పడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఆ ఘటనల్లో రకరకాలంటే వ్యక్తిగత కక్షల్లో జరిగిండేటివి, ఆస్తుల కోసం జరిగిండేటివి, వీటిని కూడా జస్ట్ ఎట్లా కలిపేసేటువంటి తప్పుడు ప్రచారం చేయడానికి తప్ప ఇంకేమి కాదు. ప్రజలైతే అన్ని చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు జస్ట్ ఈ రోజు తాడిపత్రి సంఘటన గురించి చెప్పారు. మరి మా కదిరి గాని, మా పక్కన ఉండేటువంటి పుట్టపర్తి జిల్లా గాని, సత్యసాయి జిల్లా గాని, మిగతా జిల్లాల్లో ఎక్కడా కూడా జరగడం లేదు కదా. అందరూ స్వేచ్ఛగా తిరుగుతున్నారు కదా. కాబట్టి దాని ఎంతవరకు ఉంటే అంతవరకు మాట్లాడితే బాగుంటుందండి. మరీ ఎక్కువ అభూత కల్పన లాగా ఏ పార్టీ అయినా సరే. ఒకటండి, మన ప్రాంతాల్లో గతంలో అంటే మీరు ట్వీట్ చూసి ఉంటారు, జగన్మోహన్ రెడ్డి ట్వీట్ ఏంటంటే, అసలు ఇదే చంద్రబాబు నాయుడు మొన్న చెప్తారు లా అండ్ ఆర్డర్ మీటింగ్లో, అసలు నేరం చేయాలంటే భయపడే పరిస్థితి రావాలి అనే విధంగా చెప్పారు. మరి ఇక్కడ ఏంటి ఇదంతా కనపడట్లేదా? మరి దీన్ని ఏ రకంగా ప్రోత్సహిస్తున్నారు అనేది? ఇది ప్రోత్సహిస్తున్నారు అని ఈ రోజు ఎట్లా చెప్తారండి? అంటే తగినటువంటి కేసులు కానీ వీటన్నిటిని కూడా తగిన విచారణలో చేసేటువంటి పరిస్థితి కానీ లేకపోతే ఖచ్చితంగా మనం ఆరోపణ చేయాల్సిందే. దానికి తగ్గటువంటి కేసులు వస్తే గతంలో అదే కదా, రఘురామరాజు గారికి సంబంధించి జరిగినప్పుడు మొత్తం అంతా అతన్ని తీసుకెళ్లి ఒక ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకెళ్లి వచ్చినప్పుడు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? కనీసం దాన్ని ఖండించారా? వకీల్ నవ్వులు కూడా నవ్వినట్లుగా వీడియోలు వచ్చాయి కదా. ఆ విషయం వార్త అడిగినప్పుడు ఆ వెకిలి నవ్వులు నవ్వారు అనేటువంటి విషయాలు కూడా వచ్చాయి కదా. ఇది ఎవరికి మంచిది కాదండి. ఇది ఒక రకమైనటువంటి భస్మాసుర హస్తం అవుతుంది అంతే, ఎవరికైనా, ఏ పార్టీకైనా. ఈ రోజు తెలుగుదేశమైనా అది చేయకూడదు, కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ అయినా అది చేయకూడదు. అంటే దురదృష్టం ఏంటంటే మన దేశంలో ఈ గత అనేక సంవత్సరాలుగా మన ప్రాంతాల్లో ఇటువంటి ఫ్యాక్షనిజం రాజకీయాలకి ఉండేటువంటివి గతంలో ఉన్న దానికన్నా చాలా తగ్గాయి. నేనైతే దాని విషయంలో రాజశేఖర రెడ్డి గారిని కూడా నేను అప్రిషియేట్ చేస్తానండి. ఆయన వచ్చిన తర్వాత చాలా మందిని కాంప్రమైజ్ చేసి పొరపాటును కూడా అది చేయొద్దని అన్నాడు. కాకపోతే ఆ మహానుభావుడు చేసింది ఏదేంటంటే, ఫ్యాక్షన్లు చేసుకోవద్దు కానీ భూ ఆక్రమణలు, భూ కబ్జాలు ఎక్కడైనా పంచాయతీలు ఉంటే చేసుకొని భూములు చేసుకోండి అని చెప్పినారు. అది జరిగింది అనేటువంటిది అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు కూడా ఇక్కడ జరుగుతున్నది ఏంటంటేనండి, మనం ఫ్యాక్షన్ రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే, వీళ్ళందరూ ఈ వర్గాలన్నీ ఎలా ఉంటాయంటే, ఈ రోజు వాళ్ళ నాయకుడికి టీడీపీలో సీట్ వస్తే టీడీపీలోకి మారిపోతారు, వైఎస్ఆర్ లో సీట్ వస్తే వైఎస్ఆర్ లోకి మారిపోతారు. ఇక్కడ ఉండేటువంటిది ఏంటంటే ఈ వ్యవస్థనే నాశనం చేయాలి అంటే అనేటువంటి లక్ష్యంలో ఉండాలంటే దీంట్లో మెయిన్ నాకు తెలిసినంత వరకు కోర్టులది ప్రధానమైనటువంటి బాధ్యత ఉంది. కోర్టులు ఆ బాధ్యతను తీసుకుని వీలైనంత త్వరగా ఏ కేసైనా సరే, అది పెద్దారెడ్డి గారి మీద, అంతకు ముందు జరిగినటువంటి ఈ రోజు జరిగినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి గారిదా, రఘురామరాజు గారిదా వెంటనే పరిష్కారాలు జరిగితే ఎవడు అనుచరుడు అనేటువంటి వాడు ఆ విషయాల్లో ఫాలో కాడండి. ఇక్కడ ఏమైపోయిందంటే నాయకుల్లో కూడా ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా చేయాల్సి వస్తే ఏం జరిగితే చూస్తుందాం లేదు, 10 ఏళ్లకో 20 ఏళ్లకో ఎట్లా కాంప్రమైజ్ అయిపోతుంది, అప్పటికి వాడు చల్లబడతాడు వీడు చల్లబడతాడు అనేటువంటి పరిస్థితికి వచ్చింది. దయచేసి నేను దీని విషయాల్లో ప్రభుత్వాల కన్నా కూడా కోర్టులు వెంటనే స్పందించి వచ్చిందేటువంటి కేసుని వార్ ఫుటింగ్ లో దానికి ప్రత్యేకంగా అటు అవినీతి కేసులు అంటే ప్రభుత్వ అధికారుల అవినీతి కేసులు, ఫ్యాక్షన్ నాయకుల యొక్క కేసులు, దీనికి సపరేట్ కోర్టులను పెట్టి వితిన్ 2-3 months లోపల ప్రతి కేసును కూడా, ఎందుకంటే ఇప్పుడు సాక్ష్యాలు వీడియోల్లో కనబడుతున్నాయండి. అంత స్పష్టంగా వీడియోలో కనపడ్డ తర్వాత అంత ఆలస్యం కావాల్సిందేది ఏముంది? ఇట్లా ఎవడైనా సరే కల్ప్రిట్, ఎవడైనా కానీ ఉండేటువంటిది అంటే ఒక సందర్భంలో ఈ వర్గ పోరాటంలో ఎలా ఉంటుందంటే తప్పనిసరిగా వాళ్ళు చేసుకునేటువంటి విషయాలకు కూడా నాయకులు విధి లేకుండా వాళ్ళ కోసం సపోర్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. వస్తానండి. ప్రసాద్ గారు, నిన్న మాజీ ముఖ్యమంత్రి కామెంట్స్ మీరు సమర్థిస్తున్నారా? వాస్తవేనా ఇప్పుడు రాష్ట్రంలో ఆ పరిస్థితి జరుగుతుందా? పూర్తిగా శాంతి భద్రతలకు క్షీణించాయా? అసలు ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్కి ఆయన చెప్తున్న దానికి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు అసలు జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం, అసలు పొంతన లేకుండా ఉంది అనుకోవచ్చా? ముందుగా 60 ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలు, మా మిత్రులకి, మీకు కూడా నమస్కారం అండి. నమస్తే. ఇక్కడ ఒకటి గమనించాలండి, గత 5 ఏళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం, ఇప్పుడేమో రెడ్ బుక్ రాజ్యాంగం. ఎవరండి వీళ్ళందరూ? మహానుభావుడు రాసిన రాజ్యాంగం మీద కనీస గౌరవం కూడా లేకుండా మనం ఏమైనా ఆంధ్రప్రదేశ్ లో ఏమైనా అతిథి శక్తుల్లో ఏమైనా బతుకుతున్నాం మనం?
రాజ్యాంగం అంటే వాడికి కనీస గౌరవం కూడా లేకుండా ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అది ఆపాదించి మాట్లాడడం ఎంతవరకు సమంజసం. రెండోది, అక్కడ పెద్దారెడ్డి, జేసీ ఫ్యామిలీ వీళ్ళిద్దరూ ఇండివిజువల్ క్యారెక్టర్స్, జుట్లు పీక్కొని చేస్తున్నారు ఎప్పటి నుంచో సంవత్సరాల తరబడి. వీళ్ళ యొక్క వ్యక్తిగతాలను తీసుకొచ్చి రాష్ట్రంలోని ముఖ్యమంత్రులకి పార్టీలకి ఆపాదించేస్తే ఎవడు బాధ్యత? గతంలో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే స్థాయి ఉండి అధికార తర్పంతో జేసీ ఇంటి మీద అటాక్. ఇప్పుడు వీళ్ళు రాగానే జేసీ అనే వ్యక్తి ఆయన అధికార తర్పంతో ఈయన ఇంటి మీద అటాక్. ఇందులో ఇదేదో పెద్ద రాష్ట్ర సమస్య. వీళ్ళిద్దరిని 2 పీకి తీసుకొచ్చి పోలీసు వాళ్ళు లోపల ఇంట్లో కూర్చోబెట్టారు సంవత్సరం పాటు. నగర బహిష్కరణ లేదంటే రాష్ట్రంలో ఉండకుండా శిక్ష విధిస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇదే కదా ఫ్యాక్షన్ అంటే. ఇండివిజువల్ గా వాళ్ళ నాన్నగారు వాళ్ళ అన్నగారి దగ్గర నుంచి కొట్టుకు చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీస్. దీంట్లో ఏంటి, నేను గొప్ప అంటే నేను గొప్ప అని ప్రూవ్ చేసుకునే పాయింట్ తప్ప ఇది ఏదో రాష్ట్ర శాంతి భద్రత సమస్యల ప్రతిసారి ప్రతిష్ఠిస్తుంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు, దానికైనా ముందు ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ ఫ్యాక్షన్ నిర్మూలించడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ చాలా వరకు సమస్య పోయిన తర్వాత వీళ్ళిద్దరికి ఇవాళ ఇండివిజువల్ ఈగోస్ తో కొట్టుకు చేస్తున్న ఉదంతం. ఇందాక పార్థసారథి గారు చెప్తూ రాజకీయ క్షేత్రంలో పవర్ లో ఉన్న పార్టీతో అలైన్ అవ్వకపోతే వాళ్ళ క్యాడర్ను పరిరక్షించుకోవాలని ఓసర విల్లులో రంగులు మార్చుకుంటూ ఇటువంటి తిరుగుతున్న వాళ్ళని. ఇంకోటి చెప్తున్నా సార్, రేర్ గా ఎవరో పరిటాల రవీంద్ర గారు కానీ లేదంటే వాళ్ళ శ్రీదేవి గారి కర్నూలు దగ్గర ఉన్న శ్రీదేవి గారి వాళ్ళ హస్బెండ్ ఇలాంటి వాళ్ళు ఎవరో ప్రముఖులు వేళ్ల మీద లెక్కెట్టినట్టు చనిపోయిన ఉదంతాలు చూసాం. కానీ సార్ క్యాడర్ కిందనున్న వాళ్ళు లేదా వీళ్ళు హెచ్చులు పోయి అనవసరంగా ఫ్యాక్షన్ మర్డర్లకి గురవుతున్నారు. ఇలాంటి వాటి మీద ఒక శాశ్వత పరిష్కారం పట్ల ఒక ప్రభుత్వం తీసుకున్న తర్వాత 6 నెలల తర్వాత చూడండి. పోలీసులు ఇప్పుడు కాదు ప్రసాద్ గారు, ఇప్పుడు నేనేమంటే పోలీసులు కూడా కనీసం చూస్తూ ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు తప్ప కనీసం నిలువరించే ప్రయత్నం లేదు. బాధితులు వెళ్ళి ఫిర్యాదు చేస్తే రిటర్న్ వీళ్ళ మీద కేసులు పెడుతున్నారంట పోలీసులు. ఓకే సార్, ఒకసారి నన్ను 2 నిమిషాలు మాట్లాడిస్తే తర్వాత మీరు ప్రశ్న వేయచ్చు. ఇప్పుడు సింపుల్ చెప్తా సార్, ఒక ఊర్లోనూ ఫ్యాక్షన్ అని మెరలో బోర్డులు వేసుకున్నాడు ఉండడు. ఎవడో ఒకడు తెక్కశంకరే లేటాడు, ఎవడో ఒకడు అవుట్ ఆఫ్ ద బాక్స్ రాయి తీసి కొడతాడు. తర్వాత ఏంట్రా మా వాడినే కొడతావా మీ వాడినే కొడతావా అని పేటరేగిపోతున్నారు ఊర్లు. నిజమైన సమస్య పట్ల పోరాడడానికి ఎవరికి ఉండదు. మీరు గమనించండి, రాష్ట్ర విభజన, ఈ రాయలసీమ ఇంత ఫ్యాక్షన్ ఇన్ని కబుర్లు చెప్తారు కదా, ఎవడన్నా వచ్చాడు ఇక్కడికి. తర్వాత వాళ్ళకి నిజంగా ఊర్లో ఎన్ని సమస్యలు ఉంటాయో తెలుసా అండి? వాటి మీద ఇంత ఫ్యాక్షన్ గొడవలు చూపించమనండి. ఇవన్నీ పనికిమాలిన విషయాలు. ఒక మందిని ఒక సెట్ ఆఫ్ పీపుల్ ప్రోత్బలిస్తూ ఉంటారు. వాళ్ళు చేసే దరిద్రమే దిక్కుమాల ఫ్యాక్షన్స్. మీకు మళ్ళీ చెప్తున్నా, వాళ్ళ సమస్య ఎంతసేపు నియోజకవర్గం మీద సమస్యతో కానీ లేదంటే వాళ్ళ పార్టీకి జరుగుతున్న అంశాల మీద కానే కాదు. ఎందుకంటే వీళ్ళు వేరియబుల్ క్యారెక్టర్స్. ఇప్పుడు జేసీ ఫ్యామిలీ తీసుకుందాం, కాంగ్రెస్ నుంచి ఎక్కడి నుంచి వచ్చారో చూడమనండి, ఈయన ఎక్కడి నుంచి ఏ పార్టీ నుంచి వచ్చారో చూడమనండి. వీళ్ళకు కన్సిస్టెంట్ గా ఒక పార్టీ పరంగా పార్టీ నియమాలను నెత్తికేసుకుని తిరిగేస్తుంటే అవి బాబోయ్ అని వీళ్ళు ప్రపంచాలు తినబడిపోయి పార్టీ అధ్యక్షులు పార్టీలు బాధపడుతున్నారు. ఇవన్నీ ఏంటంటే సార్ అటెన్షన్ డైవర్టింగ్ సిచ్యువేషన్స్. వీళ్ళ మీద ఇండివిజువల్ గా సూపర్లేటివ్ పవర్స్ ఉన్న పోలీస్ వ్యవస్థ డిస్క్రిప్షన్స్ తీసుకోకుండా వీళ్ళు రాజకీయ రంగులు పురుగుతూ ఏదో పాత కక్షల్ని ముందు కక్షల్ని ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ ని డ్రాఫ్ట్ చేసుకుంటూ డిజైన్ చేసుకుంటూ వాళ్ళ కన్వీనియంట్ గా తీసుకునే ఎక్స్క్యూజెస్. ఈ మూలాలు ఎక్కడెక్కడ మూలాలు ఉండవు. ఇదే చేసి ఇదే పెద్దారెడ్డి హైదరాబాద్ లో కూర్చోబెట్టిండు ఒక 2 సంవత్సరాల పాటు. కింద క్యాడర్ అప్పుడు ఎవరి పని నోరు మూసుకుని చేసుకుంటూ ఉంటారు. అవును, వీళ్ళకి ఫోన్లు కూడా లేకుండా చేయండి, ఎక్కడ డైరెక్షన్స్ ఇవ్వడం అలాంటి ఇల్లింపుతాననే కార్యక్రమానికి లేకుండా ఉంటుంది. ఇవేవి చేయరు. ఇవి చేయకుండా ఎప్పుడైతే ఇలాంటివి ప్రోత్బలించబడుతూ ఉంటాయో ఈ స్థానిక సమస్యలు, ఇవి ముఖ్యంగా చెప్తున్నాను సార్, వీళ్ళ చుట్టూ వీళ్ళ యొక్క వలయాల్ని ఏర్పాటు చేసుకుని వీళ్ళ సర్వైవల్ కోసం నెక్స్ట్ ప్రసాద్ గారు సరే అది ఓకే. ప్రసాద్ గారు సింపుల్ గా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక గతంలో కన్నా ఇప్పుడు మెరుగుపడిందా లేక ఇంకా రెట్టింపయిందా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్? సార్ గతంలో కన్నా మెరుగుపడిందా మెరుగుపడలేదా అంటే 5 సంవత్సరాల సబ్మిసివ్నెస్ ని ఒక్కసారి బయటికి తీస్తున్నారు. అధికారం అన్న దాంట్లో ఇక్కడ ఎవరెవరో ఎక్కడి నుంచి అతీత శక్తులు కాదు, ఇవరందరూ ఆ టెరిటరీ వల్లే ఇవాళ మాకు అధికారం వచ్చింది కాబట్టి అన్న ఒక ఎక్స్క్యూజ్ ప్రతి ఒక్కరు తీసుకుంటాడు అనుకోండి సార్. ఇప్పుడు బిల్లిమాణిక్యాలరావు ఉన్నాడు, సంయమనం పాటించకుండా ఆయన విచక్షణ కోల్పోయాడు అనుకోండి, ఎవరేం చేయగలుగుతారు? మా అధికారంలో ఉందని పార్థసారథి గారు ఉన్నారు, అధికారంలో మేము వచ్చాం ఎన్డీఏ కూటమి మాదని చెప్పి దేశంలోనో రాష్ట్రంలోనో అని చెప్పాలి, ఏది బట్టి చేస్తే ఎలా అవుతుంది? అది కాదే కాదు, అది కాన్సెప్ట్ కాదు. కానీ ఆ విధంగా ఉన్నట్టు పిక్చరైజ్ చేస్తారు. ఎందుకంటే మాణిక్యాలరావు గారు పార్థసారథి గారు మేము ఎప్పుడు సంవత్సరాలు బట్టి చూస్తున్నాం, వీళ్ళ మీద కూడా ఆ విధమైన బ్లేములు తీసుకొచ్చే పరిస్థితి క్రియేట్ అవుతుంది. అధికారం కాదు కదా, ఒక కాన్సెప్ట్ లో ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏం జరగలేదని చెప్పగలరా? ఇదే పెద్దారెడ్డి ఏం చేసాడో తెలియదు ఎవరికైనా. అప్పుడేమైనా అచ్చాని పచ్చపొసలు పెద్దారెడ్డి ఉన్నాడంటే ఇప్పుడు మాట్లాడడానికి వీళ్ళు పోనీ అప్పుడేమైనా ఇలా జేసీ బ్రదర్స్ ఏమైనా అచ్చాల పచ్చపొసల్లో ఉన్నారంటే ఇప్పుడు అధికారం రాగానే
అంటే సరే మీరు ఇంతకుముందు కాదు ప్రసాద్ గారు, మీరు ఇంతకుముందు అన్నట్లు ఇదంతా పాత కక్ష. ఇప్పుడు నిన్న ఇంకో కామెంట్ కూడా అన్నారు, గుర్తుందో లేదో, అసలు అంటే ఏదో రకంగా వైసీపీ నేతల్ని ఇబ్బందులు పెట్టాలి, కేసులో ఇరికించాలి అనే దానిపైనే చూస్తుంది ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అని. ఏంటి అంటే ముఖ్యంగా పెద్దారెడ్డి అంశాన్ని కూడా ఆయన మళ్ళీ అంటే ఇక్కడ పెద్దారెడ్డి పేరు ఎవరేం ప్రస్తావించలేదు, కానీ మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారే ప్రస్తావించారు, పెద్దారెడ్డిని ఇరికించాలని చూస్తున్నారు. అందులో ఆ పేపర్లు తగలబడిపోతే అక్కడ పెద్దారెడ్డికి ఏం సంబంధం, వీళ్ళ ప్రభుత్వం వచ్చి 2 నెలలు అయింది కదా, వీళ్ళ చూసుకోవాల్సింది పోయి గతంలో ఇప్పుడు పెద్దారెడ్డి పైన కామెంట్ చేయడం ఏంటి అంటే ఏదో రకంగా పెద్దారెడ్డిని విరికించాలని చూస్తున్నారు అనేది కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ పెద్దారెడ్డి పేరు అనేది ఎవరు కూటమి నుంచి కానీ ఎవరు కూడా ప్రస్తావించలేదు అనుకుంటా, ఇక్కడ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారే ప్రస్తావించారు నిన్న. అవునండి, ఇన్సిడెంట్ అక్కడ పెద్దారెడ్డి ఇంటి మీద వెళ్ళేటకి తగలెట్టేసిన తర్వాత మరి ఖచ్చితంగా ఆయన పేరే ఆయన ప్రస్తావించుకుంటాడు. అందరూ ఏంటంటే ఆపర్చునిటీస్ పాలిటీషియన్స్ అండి, ఆపర్చునిటీ క్రియేట్ అయిన దగ్గర ప్రతి దగ్గర మా మీద దాళ్ళు మేము ఇప్పుడు ఏమైనా ఇదే తెలుగుదేశం గవర్నమెంట్ లాస్ట్ 5 సంవత్సరాల పాటు రాజారెడ్డి రాజ్యాంగం అని కాకుండా మీరు ఏమైనా అంబేద్కర్ మహానుభావుడు రాసిన రాజ్యాంగం అని ఎక్కడైనా ఉటంకించి చెప్పారా? ఇప్పుడు వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం వీళ్ళు మొదలెట్టారు అంతే. ఇందులో వాస్తవం ఏమన్నా దగ్గర ఉండి మాట్లాడుతుంటే అరే రాజ్యాంగానికి బొద్దులే, ఇవాళ పోలీస్ వ్యవస్థ సమాజంలో ఉన్న 0.5 to 1% మధ్యలో ఉన్న పనికిమాల చెత్తగాలను నియంత్రించడానికి ఉండే డిపార్ట్మెంట్ ని ఇవాళ పెద్దారెడ్డి లాంటి జేసీ లాంటి వాళ్ళని కూడా నియంత్రించలేకపోతున్నారా అన్న ప్రశ్నోత్పన్నమయ్యే పరిస్థితి తీసుకొస్తారంటే విచక్షణ కోల్పోతున్న ఈ వ్యక్తుల గురించి మాట్లాడమనండి ఎవరైనా. అసలు ఎవడిచ్చారు డిస్క్రిప్షన్స్ నాకు అర్థం కాదు. ఒక ఎమ్మెల్యే అయిపోయినట్టే అంటే మాకు వాళ్ళ ప్రభుత్వం గవర్నమెంట్ లోకి రాగానే ఆ టెరిటరీలో హక్కులు తీసుకోవడానికి వీళ్ళు ఎవడిచ్చారు వీడికి రాజ్యాంగంలో? ఏ రాజ్యాంగంలో ఇచ్చిన హక్కులు చెప్పానండి? తమాషాలుగా ఉంది ఊరుకుంటుంటే. పైపచ్చి ఏంటంటే ఇంకేమి తెలియనట్టుగా దానికి పార్టీల రంగులు పులిమేసి ప్రభుత్వాలకు రంగులు పులిమేసి ఎవడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటే ఇది దేనికి సార్? అంటే నిజమేనా ప్రసాద్ గారు, నిజమేనా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నారా ఇప్పుడు రాష్ట్రంలో? సరే ఎవడు ఏదనుకున్నా గతంలో రాజారెడ్డి రాజ్యాంగం నడిచిందన్న, ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడిచిందన్న, నేను చదువుకున్నవాడిగా విజ్ఞత ఉన్నగా ఆ మహానుభావుడికి నేను ఇచ్చే గౌరవానికి నేను చచ్చిన ఇలా దిక్కుమాల రాజ్యాంగాలు లేవనే చెప్తాను. ఏంటి మణికల్ గారు, ఎవడైనా శాంతి భద్రతల సమస్య విషయంలో ప్రభుత్వం బాధ్యత ఉంటుంది. రాజ్యాంగానికి కట్టుబడి ప్రతి ఒక్కరు భారతీయ సంస్కారంతో తలదించుకుని ప్రవర్తించవలసిన పరిస్థితి ఉంటుంది. అంతేకాని ఎవరి చట్టం ఇస్తే క్షమించాలని చెప్పండి. మాణికల్ గారు. రాజేష్ గారు చెప్పండి. అంటే రాజ్యాంగం అనేది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తిని నడి రోడ్డు మీద కొట్టి చంపి అత్యంత దారుణంగా చంపేసి నేనే చంపానని చెప్పేసి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేస్తే అంబేద్కర్ రాజ్యాంగం అయితే ఏం చేస్తుందంటే ఇమ్మీడియట్ గా వాడు ఎమ్మెల్సీనా ఎమ్మెల్యేనా పెద్దల సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడా చిన్నల సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడా ముందు అరెస్ట్ చేయండి అంటది. అది చేయనప్పుడు అది ఏ పద్ధతిలో వ్యవహరిస్తున్నాడు అంటానికి మేము చెప్పాము రోజు రాజారెడ్డి రాజ్యాంగం అని. రాజారెడ్డి తనకు సంబంధించినటువంటి వాళ్ళు వేరే వాళ్ళని చంపినా కాపాడుకునేటువంటి ప్రయత్నం చేశాడు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆ ప్రయత్నమే చేశాడు. నాగమ్మ అనే అమ్మాయిని సామూహికంగా అత్యాచారం చేస్తే అత్యాచారం చేసినటువంటి వైసీపీ వాళ్ళని కాపాడేది. అంబేద్కర్ రాజ్యాంగం అయితే అట్లా చెప్పదు, వాళ్ళు తీసుకెళ్లి లోపలేండి అని చెప్తుంది. చట్టం అయితే అట్లా చెప్తుంది. మహేంద్ర అనే ఒక పిల్లగాడు వాళ్ళ అక్కని బాధిస్తా ఉంటే ఇట్లా బాధించొద్దని చిన్న పిల్లవాడు అడిగితే ఆ పిల్లవాడిని పెట్రోల్ పోసి తగలబెడితే అంబేద్కర్ రాజ్యాంగం అయితే ఏం చెప్తుందంటే వాడు ఎవడైనా సరే తప్పు చేస్తే తీసుకెళ్లి లోపలేండి అంటది. కానీ వాడిని కాపాడే ప్రయత్నం చేస్తారని చూడండి, అది రాజారెడ్డి రాజ్యాంగం అవుతుంది. అందుకని రాజారెడ్డి అనే పేరు మీద అతను మనస్తత్వం ఎట్లయితే ఉందో అట్లా వ్యవహరిస్తున్నారు. అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం వీళ్ళు వ్యవహరించట్లేదు. సుబ్రహ్మణ్యాన్ని చంపినప్పుడు ఎందుకు అతని మీద చర్యలు తీసుకోలేదు? ఎందుకు అతన్ని డిస్మిస్ చేయలేదు పార్టీ నుంచి? ఎందుకు అతన్ని పక్కకి నెట్టేయలేదు? ఇవన్నీ చేశారు కదా. అప్పుడు మేము మాట్లాడాం. ఎస్సీలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు ఎస్సీల మీద మీరు గత 50 ఏళ్లలో లేకపోతే 89లో అట్రాసిటీ చట్టం వచ్చింది అనుకోండి, సపోజ్ 89లో చట్టం వచ్చినప్పటి నుంచి ఎప్పుడైనా ఎస్సీల మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ప్రయోగించడం మనం చూసామా? దీన్ని ఏమన్నారు? ఒక వింత పోగడమా? కాబట్టి అందుకు చెప్పినటువంటి పరిస్థితి. ఇదే జగన్మోహన్ రెడ్డి, మేము అంటున్నాం, ఇదే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో దాదాపు 500 మంది దళితుల మీద దాడులు జరిగింది. అనేక మంది 150-160 మందిని చంపేశారు. వాళ్ళలో అత్యాచారానికి గురి చేసినటువంటి వాళ్ళు ఏ రోజైనా ఒక్క న్యాయ సమీక్ష చేశాడా? ఒక న్యాయవాదులతో కానీ ప్రభుత్వ పరంగా న్యాయ సమీక్ష కానీ చేసి ఎందుకు ఈ రాష్ట్రంలో ఇట్లా జరుగుతా ఉన్నాయి,
నాకైతే వ్యక్తిగతంగా ఎవరి మీద కక్ష లేదు. మీరు కూడా నన్ను ఆదర్శంగా తీసుకోండి, మీరు కూడా వ్యక్తిగతంగా కక్షతోటి వెళ్ళొద్దు అని ఏ రోజైనా సమీక్ష చేశాడా? ఏ రోజైనా? వాడెవడు చంద్రబాబు నాయుడు ఏమో మొగుడు వస్తాడు, అది వస్తాడు, ఇది వస్తాడని మంత్రులు మాట్లాడితే ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు ఎందుకు మీరు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు? నాకు వ్యక్తిగతంగా కక్ష లేదు, మీరు అమ్మడా కూతురు ఎందుకు తింటా ఉన్నారు, వాళ్ళ తల్లులు ఎందుకు తింటా ఉన్నారు ఏ రోజైనా మాట్లాడారా? ఇది అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఉందట్లా. అందుకన్నా ఇలాంటి సంఘటనలు చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఇక్కడ భయభ్రాంతులకు గురి చేయాలి, నేరాలు చేశారు, తప్పేముంది? నేరం చేసేవాడు భయానికి గురి అవ్వాలి అని చెప్పేసి ఆయన కోరుకున్నాడు. ఆ దిశగా అడుగులేస్తా ఉన్నాడు. రాష్ట్రంలో గతంలో జరిగినటువంటి సంఘటనలకి భిన్నంగా అలాంటి సంఘటనలు జరగకూడదు, చట్టం తన పని తాను చేసుకెళ్లాలని చెప్పేసి ఆయన భావిస్తున్నాడు. ఆ వైపుగా ముందుకెళ్తా ఉన్నాడు. దానికి ఎందుకు అప్రిషియేట్ చేయరు? ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి ఆ మాట అన్నాడా? నేరాలు చేస్తున్నారు మీరు అని నా పార్టీ పక్కన పనులు చేయకూడదని గతంలో జగన్మోహన్ రెడ్డి అన్నాడా? అన్న దాఖలాలు మీరు చూపిస్తారా? సరే మాణిక్యాలరావు గారు, సరే అప్పుడు జరిగింది, నేను పదే చాలాసార్లు చెప్పాను. సరే గతంలో ఈ రకంగా అరాచక పాలన ఉంది, కనీసం ప్రజలు బయటికి వచ్చే వాళ్ళే కాదు, ఆ స్థాయిలో కనీసం ఎవరికైనా ఫిర్యాదు చేస్తామంటే కూడా భయపడే పరిస్థితి ఉండేది అనుకున్నాం. కానీ మీరు వచ్చిన తర్వాత కూడా కాస్తా కూస్తా అక్కడ ఇక్కడ ఇలాంటివి చూస్తూ ఉన్నాం. అక్కడక్కడ హత్యలు చూసాం, ఏ రకంగా రోడ్లపైన జరుగుతున్నాయో. అవన్నీ మనం ఇప్పుడు మళ్ళీ చర్చించుకోము అనుకున్నాము, కానీ మళ్ళీ చర్చించుకునే పరిస్థితి వస్తుంది. దాంతోపాటు మీరు ఈ పెద్దారెడ్డిని ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పేపర్స్ కాలిపోయిన దాంట్లో అసలు మాకేం సంబంధం? మీరు అధికారంలోకి వచ్చి 2 నెలలు అవుతుంది, మీరు చూసుకోవాల్సింది పోయి అక్కడ ఆయన ఇరికించడం ఏంటి? ఏదో రకంగా కేసులు ఇరికించాలనేది అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. రాజేష్ గారు, సమాజం అంటే ఒక వస్తువు కాదు. ఇప్పుడు అధికారంలోకి రాగానే ఈ వస్తువుని, ఈ గదిలో ఉన్న వస్తువుని ఇంకొక గదిలోకి మార్చటం వస్తువు కాదు. సమాజం అంటే జనాల సమూహం, సమాజం అంటే సమస్యల సమూహం. పరిష్కారం చూడాలి. అధికారంలోకి వచ్చి 2 నెలలు, ఈ 2 నెలల్లో అసలు ఐఏఎస్కి అనేకమైనటువంటి ట్రైనింగ్లు ఉంటాయి. వాళ్ళు బాధ్యత పట్ల ఉండాలని, సమస్యని పరిష్కరించాలని, నిజాయితీగా ఉండాలని, చట్ట ప్రకారం వ్యవహరించాలని అనేకమైనటువంటి నిబంధనలు ఉంటాయి, అనేకమైనటువంటి నియమాలు ఉంటాయి. అలాంటి వాళ్ళే అనేకమైనటువంటి తప్పులు చేసినప్పుడు ఆ తప్పులు అనేక కింది స్థాయిలోకి వెళ్ళినప్పుడు ఒక వస్తువులాగా వస్తు మార్పిడి జరిగినట్టు జరుగుతుందా? గంజాయికి బానిస అయినటువంటి వాడు అరాచకాలు చేస్తా ఉంటే 2 నెలల్లో నేను వెంటనే మారిపోతానని బుద్ధుడిలాగా మారిపోతాడా? వాడి తాలూకా నేరాలు కొనసాగవా? వాడి తాలూకా ఆలోచనలు ఉండవా? వాడి తాలూకా సంబంధాలు ఉండవా? ఇవన్నీ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా వాటిని కట్టలు చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఇప్పుడు వచ్చేటువంటి ప్రభుత్వం మీద ఉంటుంది. ఎవరు కొట్టుకున్నారు? వినుకొండలో ఎవరు కొట్టుకున్నారు? వైసీపీకి సంబంధించినటువంటి 2 అల్లరి మూకలు కొట్టుకున్నారు. అది తెలుగుదేశం వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు ఢిల్లీ వెళ్ళి ధర్నాలు చేశారు. మరి ఒక నాయకుడిగా ఉన్నటువంటి వాళ్ళని సరైన మార్గంలో నడపలేదు. వాళ్ళు అల్లరి మూకలుగా తయారు చేశారు, గంజాయికి బానిసలు చేశారు. గంజాయి మత్తులో ఓటమిచ్చినప్పుడు ఒక తెల్లవారేసరికి వస్తు మార్పిడి జరిగినట్టు ఎట్లా జరిగిందని మీరు భావిస్తా ఉన్నారు. ఇదే పెద్దారెడ్డి ఆ విధంగా ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన చేసిన అరాచకాల విషయంలో ప్రభుత్వం గాని, చట్టం గాని, లేకపోతే ఎవరైతే బాధ్యతలు గాని మాట్లాడకుండా ఉంటారని మీరు ఎట్లా అనుకుంటా ఉంటారు? నాయకుడిని మారమడు. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి మారమడు. ఆ రోజు నేను ఛాలెంజ్ చేశా. ఇందాక మీరు మన వైసీపీ నాయకులు మిత్రులు కూడా అడిగారు, మీ ప్రభుత్వంలో జరగలేదా? జరిగినట్టు మీరు సమాధానం చెప్తారా? ఇదే పెద్దారెడ్డి చేర్చి ఇంటికెళ్ళి కాలు మీద కాలేసుకొని కూర్చోవడం లేదంటే ఆ రోజు పొరపాటు అయింది. అహంకారంతో కూర్చున్నాడు, తల నెత్తికెక్కి అధికార బంధువు నెత్తికెక్కి కూర్చున్నాడు. ఇక మేము అట్లాంటి చేయమను అని ఆయన మాట్లాడారు. మాణిక్యాలరావు గారు, అంటే నేనేమంటా, ఈ తాడిపత్రి ఇష్యూ చూస్తే పాపము ఆయన పెద్దారెడ్డి మరి వైఫై ఎవరు అనకండి రాజేష్ గారు, మీకంత పాపం. ఒక ఎంపీని ఈయన మార్చి వాళ్ళ ఇంట్లోకి వెళ్తాం చూసాం, వాళ్ళ ఇంట్లో వస్తువులు పగలగొట్టడం చూసాం. ఓకే, అతను కూడా ఆ విధంగా నేను కూడా అంటే ఏంటి మరి ఇది పరంపరం కొనసాగాలంటారా? ఇట్లా సరే వాళ్ళు చేశారు కాబట్టి వీళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు మీరు కూడా సమాధానం చెప్పాలి, లేదా వైసీపీ వాళ్ళతో సమాధానం చెప్పించాలి. నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి దర్జాగా కూర్చొని ఒక దర్పాన్ని ఉపయోగించారు, ఒక రౌడీజాన్ని ముఠాయిజాన్ని ఉపయోగించారు అని చెప్పేసి ఆయన ప్రచారపడాలి. ఏం చేశాడు? త్రిపుర గారు ఏం చేశాడు? 5 సంవత్సరాలుగా ఎంపీగా తన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలోకి
చిన్నపరెడ్డి గారు ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తిని కూడా ఎందుకు వెనకబడ్డారు? రైట్ అతను రైట్ ఒక నిమిషం మాణిక్యాలరావు గారు, అతను ఎందుకు బ్యాడ్ హ్యాండ్లింగ్ చేశారు? మాణిక్యాలరావు ప్లీజ్. చిన్నపరెడ్డి గారు ఏంటి ఇవన్నీ చూసారా మీరు ఈ రోజు అసలు మీరు ప్రశ్నించే అర్హత లేదనే విధంగా ఈరోజు మాణిక్యాలరావు గారు చెప్తున్నారు. గతంలో మీరు చేసిన పాలన ఏంది, మీరు చేసిన అరాచకాలు ఏంది, ఏ రకంగా చేశారు, ఏ రకంగా దాడులు చేశారు? సార్ మన మాణిక్యరావు అన్న మాట్లాడుతూ ఉంటే అరటిపండు వచ్చినట్టుగా చాలా చక్కగా మాట్లాడగలిగినటువంటి నేర్పరి అన్న. వాస్తవాలు మాట్లాడుతున్నారు కదా. దళితుల్లో పుట్టాలని, ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా పిచ్చి కబుర్లే ఒక్క చూపించు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోలేదు. నన్ను అడుగుతున్నావు కాబట్టి నన్ను అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు దళితుల్లో పుట్టాలని అన్నట్టుగా నువ్వు చూపించగలుగుతావా? ఒక మాట కూడా మాట్లాడాలి, మీరు ఆగాలి. మీ వాయిస్ మాట్లాడండి మాణిక్యాలరావు గారు మాట్లాడండి ప్లీజ్. ఎట్లాంటిదంటే పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉండే మాణిక్యాలరావు గారు మాట్లాడిద్దాం ప్లీజ్. మాణిక్యాలరావు గారు లేదు ఒక నిమిషం. మాణిక్యాలరావు గారు మాట్లాడండి. సరే సరే మాట్లాడిద్దాం ప్లీజ్. చంద్రబాబు నాయుడు కత్తి తీసుకొని పొడిచారా? మాణిక్యాలరావు గారు సరే సార్ మాట్లాడిద్దాం ప్లీజ్, మాట్లాడిద్దాం సార్. చిన్నపరెడ్డి గారు ఏం చెప్తారో మాట్లాడిద్దాం ప్లీజ్, మాట్లాడండి సార్. మాట్లాడండి. ఏ రోజైతే దళితుల్లో పుట్టాలని మ్యూట్లోకి వెళ్ళండి. తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజే కనుక ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టయితే, ఆ పోలిట్ బ్యూరో సస్పెండ్ చేసినట్టయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరూ కూడా దాని మీద ఏం మాట్లాడాలంటే దాని మీద భయభక్తులతో ఉండేవారు. ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి అట్లా ఉండేవాడు. ప్లీజ్ ప్లీజ్ మాట్లాడిద్దాం. మాణిక్యాలరావు గారు మాట్లాడిద్దాం ప్లీజ్. పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే చెప్పు చూపించి మీడియా ముఖంగా కొడకల్లారా అని చెప్పేసి మాట్లాడారు, ఆ రోజే గనక ఆ కూటమి ప్రభుత్వం కూటమిలో గనక కలుపుకోకుండా ఉన్నట్టయితే వీళ్ళ నిజాయితీ బయటపడేది. ఇవన్నిటినీ వదిలిపెట్టి ఈ రోజు ఏదో చెదురుమెదురు ఘటనలు జరిగిన వాటన్నిటిని పెట్టుకొని గంజాయికి సంబంధించి ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు గంజాయి ముచ్చటే మాట్లాడారు, ఇప్పుడు గంజాయి ముచ్చటే మాట్లాడతారు. సార్, గంజాయి అనేది ఎక్కడా కూడా లేకుండా చేయటం కోసం ఎన్నో కమిటీలు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కృషిని మర్చిపోవద్దండి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కేవలం మీడియా ముఖంగా ఎవరైనా సరే భయపడాలి, ఏదైనా నేరం చేయాలంటే అని చెప్పేసి ఒక పక్క చెప్తూ, ఈ రోజు ఒక మాజీ ఎమ్మెల్యేనే తన నియోజకవర్గానికో తన ఇంటికో వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు అని అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన ఎలా ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. మీరు మాట్లాడడం చేసి మెదలకుంటున్నాం కదా. ఈ రోజు సంఘటన గురించి, పెద్దారెడ్డి గారి మీద జరిగినటువంటి సంఘటన గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి. అలాగే వినుకొండకు సంబంధించి మాట్లాడారు పిల్లి మాణిక్యరావు గారు. పెద్దారెడ్డి గతంలో చేసింది చూసి ఉంటారు కదా మీరు. చిన్నపరెడ్డి గారు నరికి చంపినటువంటి తెలుగుదేశం కార్యకర్త అలా నరికి చంపినటువంటి వీడియోలను చూస్తూ ఈ రోజు మాణిక్యరావు గారు ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు అంటారు. అయ్యా, వినుకొండ ఎమ్మెల్యే గారి గెలుపునకు తీవ్రంగా కృషి చేసి వారి భార్యతోటి అతని కేక్ కటింగ్ కార్యక్రమానికి పిలిచి ర్యాలీలలో జెండాలు పట్టుకొని తిరిగి తెలుగుదేశం నాయకుడుగా ఉన్నటువంటి ఆ వినుకొండకు చెందినటువంటి నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని ముక్కలు ముక్కలుగా నరికి నడి రోడ్డు మీద వీడియోలు దొరికితే కూడా దాన్ని కూడా సమర్థించుకునేటటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం ఉన్నంత కాలం ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా చెన్నపరెడ్డి గారు ఆ కుటుంబానికి అండగా ఉంటుంది. ఢిల్లీ వ్యాప్తంగా మేము దాన్ని దేశవ్యాప్తంగా కూడా ఇష్యూ చేసి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నడవడానికి వీల్లేదు అని చెప్పేసి దేశం మొత్తం చెప్పడం కోసం జగన్మోహన్ రెడ్డి కాదు చెన్నపరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి కూడా భయపడుతున్నాడు ఏంటి రెడ్ బుక్ ఏంటి? ఆ రెడ్ బుక్ లో ఇప్పుడు పెద్దారెడ్డి పేరు కూడా రెడ్ బుక్ లో ఉన్నట్టుంది, జగన్మోహన్ రెడ్డి పేరు కూడా రెడ్ బుక్ లో ఉంది అనేది తెలుస్తుంది. ఆయన కూడా భయపడే పరిస్థితి వచ్చింది, అందుకే ఢిల్లీలో వెళ్ళి ధర్నాలు చేసే ప్రయత్నం చేశాడు గతంలో.
కానీ అక్కడ నుంచి స్పందన కూడా లేదు అంటున్నారు. సార్, జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోని కేసులన్నీ కూడా 2010 రాజశేఖర రెడ్డి గారు 2009 సెప్టెంబర్ 2న చనిపోయిన నాటి నుంచి ఎన్ని కేసులు పెట్టారో చూసాం. 16 నెలలు జైల్లో పెట్టారు చూసాం. ఎన్ని చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని భయపడేటటువంటి నాయకత్వం కాదు మాది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పేరు నాని గారు కూడా చెప్పారు, ఈ నాయకులందరినీ కూడా బెదిరించడం మొదలు పెడతా ఉన్నారు. 175 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు గాని ఎమ్మెల్యే అభ్యర్థులను గాని ఓడిపోయిన వారిని గాని అందరినీ కూడా బెదిరించాలని చూసి కేసులు పెట్టాలని చూస్తున్నారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసులు పెట్టాలని చూస్తున్నారు. భయపడే పనే లేదన్నారు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎవరు కూడా భయపడే పరిస్థితి లేదు సార్. ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2,70,000 కోట్ల రూపాయలు డిపిటి ద్వారా ప్రజలకి సేవ చేసినటువంటి గొప్ప నాయకుడు సార్. ఎందుకు మేము సరే ఓకే అండి, అది చూద్దాం. అది ఓకే, తర్వాత మాట్లాడే సమయం లేదు. పార్థసారథి గారు ప్లీజ్, అంటే మీరు నిజంగా ప్రజలకు ఆ స్థాయిలో చేసి ఉంటే మళ్ళీ గెలిచేవారు కదా. ఇప్పుడు మనం అది చర్చించుకోవడం తప్పు, వదిలే టైం లేదు నాకు. పార్థసారథి గారు, ఏంటి నిజంగా ఈ రెడ్ బుక్ లో జగన్మోహన్ రెడ్డిని కూడా రాబోయే రోజుల్లో, ఇంతకుముందు ఈయన అన్నట్లు జగన్మోహన్ రెడ్డిని కూడా కేసులు పెట్టి జైలుకు పంపించే రోజులు వచ్చే దగ్గరలో ఉన్నాయంటారా? వారు చెప్తున్నట్లుగా రెడ్ బుక్ కి సంబంధించి లోకేష్ గారు చెప్తున్నట్లుగా ఎవరైతే అవినీతి అక్రమాలు చేశారో అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళందరి యొక్క పేర్లు దాంట్లో రాసుకోవడం జరిగింది అన్నప్పుడు 100% ఉంటుంది. దాంట్లో అనుమానం ఏముంది. కాకపోతే మేము దాన్ని చట్టపరంగానే చేస్తామన్నటువంటి మాటను కూడా మనం తీసుకోవాలి, చట్టపరంగానే చెయ్యాలి అని కూడా మనం కోరుకోవాలి. ఎవరైనా కానివ్వండి, చట్టపరంగా వీళ్ళందరినీ కూడా, అందుకే నేను అన్నాను, ఇటువంటి విషయాల్లో కోర్టులు కూడా మొన్న జరిగినటువంటి కోల్కతా యొక్క కేసులో అంత దారుణంగా జరిగిండే కేసును కూడా ఎఫ్ఐఆర్ లేకుండా చేసినప్పుడు సుప్రీంకోర్టు ఏ విధంగా సుమోటోగా తీసుకొని వచ్చి ఈ రోజు దాని మీద చర్యలు తీసుకుందో, అలాగా న్యాయ వ్యవస్థ ఇక్కడ ఎవరు ఏం చేయలేరండి. ఈ పార్టీలు ఏమీ చెయ్యలేవు, ఇవి తప్పవు. కాబట్టే కోర్టులు పూర్తిగా ఇన్వాల్వ్ కావాలని చెప్పేసి నేను న్యాయమూర్తులకి కోర్టులకి విజ్ఞప్తి చేస్తున్నా. చిన్న చిన్న కేసులు పక్కన పెట్టి ఖచ్చితంగా వీటి కోసం ప్రత్యేకమైన కోర్టులను ఏర్పాటు చేయండి అని చెప్పేసి మనం విజ్ఞప్తి చేస్తున్నాం. ఎప్పుడైనా సరే తగ్గుతుంది. రెండవది, ప్రసాద్ గారు చెప్పినటువంటి విషయాన్ని అయితే నేను ఏకీభవిస్తానండి. ఇట్లాంటి దారుణాలు జరిగేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నాయకుల్ని బహిష్కరణ చేయాల్సిందే. ఆ బహిష్కరణ చేసినప్పుడు మాత్రమే, అంటే వాళ్ళని మనం చంపడం కాదండి. బహిష్కరణ అంటే వాళ్ళు వేరే చోట ఉన్నప్పుడు వాళ్ళ అండ చూసుకొని వాళ్ళు ఈ పేట్రేగి పోయేటువంటి ఈ అల్లరి మోకలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కంట్రోల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు నాయకులు కూడా, అరే బాబు మీరేదో చేస్తే ఆవేశంలో చేస్తే మా మీద వస్తుంది రాని ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడగలుగుతారు. లేదా ఎవడైతే ఆవేశపడతాడో వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు పెట్టి శిక్షించండి అని చెప్పగలుగుతారు. ఇది జరగనంత వరకు, ఎందుకంటే నేను ఫ్యాక్షన్ జోన్ కమిటీలో మెంబర్ గా ఉన్నానండి. ఇక్కడ ఉత్తరప్రదేశ్ లోను, తర్వాత పశ్చిమ బెంగాల్, ఇక్కడంతా కూడా చూసినా, ఎక్కడ చూసినా కూడా ఫ్యాక్షన్ నాయకులుగా ఉండేటువంటి వాళ్ళు ఆ విధి లేనటువంటి పరిస్థితిలో దానికి వెళ్ళిన తర్వాత దాని నుంచి బయటికి రావాలనేటువంటి పరిస్థితి ఉండదు ఇంకా. ఎందుకంటే వాళ్ళకంటే బలమైనటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చి వాళ్ళ మధ్య రాజీ చేస్తే తప్ప జరగదు పని. అది జరగడం లేదు. అందుకనే ఈ రోజు మనము న్యాయ వ్యవస్థ అనేటువంటిది పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ కావాల్సిందేటువంటి అవసరం ఉంది. అది కాకుండా ఉన్నంత వరకు ఇవి కేవలం మీడియాలో ఆరోపణలు చేసుకోవడానికి లేదంటే ఇట్లా చెప్పుకోవడానికి తప్ప ఇంకా దేనికి ఉపయోగపడవు అనేటువంటిది ఉన్నా అండి. బట్ ఈ వాళ్ళు వైఎస్ఆర్సీపీ చెప్పిండేటువంటి పరిస్థితులు అయితే ఎక్కడ కానీ లేవు. అంతా సజావుగానే ఉంది. ఇప్పుడు తాడిపత్రిలో జరిగినటువంటి సంఘటన కూడా ఇప్పుడు వాళ్ళు కేవలం పెద్దారెడ్డి గారు అక్కడికి చెప్పేసి వచ్చిండేటువంటి పరిస్థితి కాదండి. ఆయన అంగబలము మొత్తం అంతా తీసుకొని మొత్తం అంతా రావడము, అక్కడ రెచ్చగొట్టడము, వీళ్ళు రెచ్చిపోవడం అన్ని జరిగిట్టారు రెండు వైపులా. ఎవరిని మనం ఏమి దాంతో పాటు అంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్పాడు. ఇప్పుడు పెద్దిరెడ్డి పైన కూడా, మాజీ మంత్రి పైన కూడా ఏదో రకంగా కేసులు పెట్టి ఇరికించాలని చూస్తున్నారు. అక్కడ ఫైల్స్ తగులబడితే ఆయనకి ఏం సంబంధం అనే విధంగా కామెంట్ చేశారు. అతను ఏదో రకంగా ఇరికించాలి. మనం ఎట్లా చెప్పాలండి, ఇప్పుడు ఫైల్స్ ఆయనకి ఏం సంబంధం అంటే సంబంధం ఉంది అనేటువంటి పద్ధతిలో ఏమన్నా వస్తేనే చేస్తారు. చెయ్యలేదు అనుకోండి, కేసు పెట్టినంత మాత్రం ఏమన్నా అయిపోతుందా? కాదు కదా, ప్రూవ్ కావాలి కదా. ఇప్పుడు కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ గారి మీద కేసు పెట్టిన తర్వాత 20 ఏళ్ళకి వచ్చింది తీర్పు. అదే కదా వీళ్ళకు ఉండేటువంటి అహంకారము అంతా కూడా. 20 ఏళ్ల లోపల మళ్ళా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన భార్యను కూడా ముఖ్యమంత్రి చేశాడు. అందుకే న్యాయ వ్యవస్థలో ఉన్న లోటుపాట్ల కారణంగా, ఆలస్యం కారణంగా ఇలాంటివి జరుగుతున్నాయని ప్రాథమిక
ప్రాథమిక సమస్యని మనం అందరము కూడా గుర్తించాలి, పదే పదే మనం విజ్ఞప్తి చేయాలి. దీనికోసం అవసరమైతే మనమందరము కలిసి ఉద్యమాలు చేసినా పర్వాలేదు, మనమందరము కలిసి న్యాయమూర్తులందరినీ రిక్వెస్ట్ చేసి సపరేట్ కోర్టులు ఫ్యాక్షన్ దీనికి అధికారుల యొక్క అవినీతికి మధ్యలో ఉండే ప్రైవేట్ కేసులు వేరేనండి. ఇక్కడ దురదృష్టం ఏమైపోయిందంటే పెద్ద అవినీతి కేసు ఒకటిగానే ఉంది, చిన్నగా ఉండేటువంటి 100 రూపాయల కేసు ఒకటిగానే ఉంది. అన్నిటినీ ఒకే ఘటన కట్టేసేసి వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు. అలా కాదు కదా. న్యాయ వ్యవస్థలో ఇవన్నీ అత్యవసరమైనటువంటి కేసులు అని చెప్పి తీసుకొని వచ్చినప్పుడు ఏ ఫ్యాక్షన్ నాయకుల్లో ఉండాల్సిందేటువంటి వాడు భయపడతాడు, ఫ్యాక్షన్ లో ఎంటర్ కావాలంటే సాధారణ వ్యక్తి కూడా భయపడతాడు. కేవలం మాక్సిమం 6 నెలల లోపల, నాకైతే అది ఒకసారి ఆశ్చర్యమవుతుందండి ఈ కోర్టుల్లో ఉండేటువంటి ఆలస్యం. కళ్ళ ముందర వాళ్ళు రాళ్లేసిండేటువంటివి లాస్ట్ టైం చూసాం, కళ్ళ ముందర వాడు పోలీసుని కొట్టిండేటువంటిది రాళ్ళని చూసాం. ఇప్పుడు శిక్ష లేదు ఇంకా. అవును, అలాంటిది జరుగుతూ ఉంటే ప్రతి ఒక్కరికి అవకాశం కింద ఉండిపోతుంది. ఎందుకంటే సంవత్సరాలు అయిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళా రాజీ కావడం. సో నాయకులు కూడా చెప్తారు పోయిరా పొండ్రా ఏమన్నా చెయ్యండి. ఎస్ఐని తెలుగుదేశానికి సంబంధించిన వాడు చొక్కా పట్టుకున్నారన్నా, ఎప్పుడో జరిగింది కాదు, మొన్న జరిగినటువంటి ప్రసాద్ గారు చివరిగా చిన్నప్పరెడ్డి గారు ఖచ్చితంగా జరిగిందేటివన్నీ జరుగుతున్నాయి. రాజేష్ అన్న ఒక్క మాట ఒక్క మాట. ఈ రాష్ట్రం నుంచి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని బహిష్కరిస్తే అంతా సామరస్యంగా జరిగిపోయింది. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని బహిష్కరిస్తే గతంలో అవినీతి చేసిండే వాళ్ళందరినీ వదిలేయంటావా? ప్రసాద్ గారు చివరిగా ప్రభుత్వం చెప్పగలదా, చెప్పే ధైర్యం ఉందా? ప్రసాద్ గారు, నిజంగా పోలీసులు కనీసం ఏం చేయలేని పరిస్థితిలో ఉందా ఈ రోజు? వాళ్ళు నిజంగా ప్రేక్షక పాత్ర వహించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు అటు ఇటు వెళ్ళి పోలీసుల వెనక్కి విమర్శలు వస్తున్నాయి, అసలు ఏం పట్టించుకోవట్లేదు, పోలీసులు చూస్తూ ఉండిపోతున్నారు, పోలీసులు రివర్స్ బాధ్యులపైన కేసులు పెడుతున్నారు, వాళ్ళ వైపు విమర్శలు ఎక్కువ వస్తున్నట్లు అనిపిస్తుంది. దీనికి కారణం ఏమై ఉండొచ్చు అంటారు? ఇందాక పార్సాద్ గారు చూడండి, న్యాయ వ్యవస్థ త్రూగా తీర్పులు రావాలి, ఇది కాదు. పోలీసులకి డిస్క్రిప్షన్ ఇచ్చి రాజకీయాలకి దూరం చేస్తే, పోలీసు స్వతంత్ర ప్రతిపత్తితో కనుక పనిచేస్తే ఇలాంటి దరిద్రాలు ఖచ్చితంగా రిపీట్ కావచ్చు. ఎందుకంటే వాళ్ళు చాలా ఈజీగా డిమార్క్ చేయగలుగుతారు. గృహ నిర్బంధమో లేదంటే ఇమీడియట్ గా అతను రాగానే ఒక జోన్ క్రియేట్ చేసి ఆయన ఇంట్లో దెబ్బతీశారు అనుకోండి, పెద్దిరెడ్డిని, జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీని అక్కడే నిలువరించగలిగారు అనుకోండి, ఏమవ్వదు. ఇది ఏమవుతుందంటే రాజకీయాలను ఆపాదించి మేము పవర్ లో ఉన్నాం అన్నది ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అవుతుందో, దీంతో వీళ్ళు పోలీసులకి మీరు ఏం చెప్పినా వాళ్ళు ఏం చేయలేరు. ఎందుకంటే రాజకీయాల్ని పోలీసు వ్యవస్థను విడదీయలేని కవల పిల్లల బంధంలో దాపరించింది మనకి. అంటే ఈ శాంతి పద్ధతులు ఒక అడుగు వెనక్కేసి మనం ఆలోచించవలసి వస్తుంది. ఇంతకు మించి ఇంకేం లేదు. దానికి మాణిక్యరావు గారు కూడా చూడండి, ఆ ప్రభుత్వంలో జరిగినవి, డోర్ డెలివరీలు చేసేవి ఇవన్నీ చెట్టా చదువుకుంటూ వచ్చారు, ఆవేశంలో చదువుతారు. అది కానీ దాని పర్యవసానం ప్రజలు గమనించి ఎలా అయితే అధికార మార్పు చేశారో ఇది తథ్యం. అధికార మార్పు ప్రజలు గమనించి చేసిన నిర్ణయాలకి ఉదాహరణలకని చెప్తారు. అంతేగాని వాళ్ళు చేశారు కాబట్టి మేము అదే చేస్తామంటే ఇది కాదు. ఇప్పుడు ఇదే పెద్దిరెడ్డి చేసిన దానికి గమ్మున వాళ్ళు చేశారు కాబట్టి మేము చేస్తామని లేదు, మీరు తప్పుదారి పట్టించొద్దు. వాళ్ళు చేసినట్టుకి ఏం చేయనిచ్చారు మీరు చట్టం దాని పని? మన చేసేది ఒక ఉంది, ఏముంది మీకు అరే అదే అప్పుడు తప్పనే చెప్పావు, తప్పని చెప్పావు. అంటే ఇప్పుడు మాణిక్యరావు గారు ఆయన చేసే తప్పనే చెప్తున్నావు, మళ్ళీ అదే తప్పు చెప్తే ఏం చేయాలి? మాణిక్యరావు గారు కొంచెం ప్లీజ్. మాణిక్యరావు అంటే అక్కడ ప్రసాద్ గారు అనేది ఏంటంటే జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వం పునరావృతం మీ ఇద్దరికి తేడా ఉంది. అది మీరు అరికట్టాలి, ఇట్లాంటి జరగకుండా అనేది ప్రసాద్ గారు గవర్నమెంట్ వెళ్ళాడు తప్పు, ఇప్పుడు చేసి వెళ్ళాడు తప్పు అని చెప్తున్నాను. మరి దేనికి అధికార మార్పు మాకు చెప్పండి.
కాదు మాణిక్యాలరావు గారు, పాయింట్ అది కాదు. ప్రసాద్ గారు అనేది ఏంటంటే గతంలో వాళ్ళు చేశారు కాబట్టి ప్రజలు ఏ రకంగా తీర్పు ఇచ్చారు. మీరు అలాంటివి జరగకుండా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా మీరు చర్యలు తీసుకోవాలి. నెక్స్ట్ అలాంటి పునరావృతం కాకుండా చేయండి. మీరు కూడా సేమ్ అలాగనే జరుగుతున్నాయి కదా, ఈ హత్యలు ఇవన్నీ చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఈ తాడిపత్రి ఇష్యూ తీసుకుంటే కూడా ఎందుకు ఎక్కడక్కడ బైండ్ ఓవర్ చేస్తే ఈ ఇష్యూ ఉండదు కదా. ఇమీడియట్ గా స్పీకర్ డిస్కషన్స్ ఇచ్చారా? అరెస్ట్ చేయండి, అక్కడ గర్వ్ చేసి ఇచ్చేసిన వాళ్ళు వీడియో ఫుటేజ్ పోలీసులు ఎరగొడుతున్నారు. ఆ ఫుటేజ్ చూపించమంటారు నన్ను. అదే సరే, పోలీసులు ఎరగొట్టి చూపించమంటారా? మీరు ప్రోత్సహించిన చూపించమంటారా? మీరు కూర్చోబెట్టుకున్నది బాత్రూమ్ దగ్గర కూర్చోబెట్టుకున్నది చూపించమంటారా? సరే చూపించమంటే చూపిస్తాం, మా దగ్గర పర్వాలేదు. అదే అంటే ఎవరి దగ్గర అతీతం ఏముందని అడుగుతున్నా. అదే రాజ్ గారు, వీళ్ళు ప్రభుత్వం స్థాపన చేసి ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో స్థాపించిన కూటమి వీళ్ళ బాధ్యత ఏదని అడుగుతున్నా. అదే జరిగింది, మళ్ళీ ఇదే జరుగుతుందంటే తేడా ఏముంది? ఇప్పటిదానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమితో పొత్తు దేనికి? ఇదా శాంతి భద్రత నెలకొల్పే విధానం? అవునండి. పాత కాదండి ప్రసాద్ గారు, సరే విధ్వంసం చేశారు, ఆ ప్రభుత్వం కూర్చోబెట్టారు. ప్రసాద్ గారు ఇప్పుడు ఒకటి మాణిక్యాలరావు గారు ఆపుతారా? కాదు కాదు ప్రసాద్ గారు, ఇప్పుడు సరే ప్రసాద్ గారు, ఇప్పుడు 5 ఏళ్ళు మీరు వాళ్ళ అధికారంలో ఉన్నారు. ఆ మరకలు ఇక్కడ పోవాలంటే టైం పడుతుంది. 2 నెలలైంది వీళ్ళు వచ్చింది కదా. గతంలో చేసిన అరాచక అవన్నీ రూపు మాపాలంటే వీళ్ళకి కాస్త సమయం కావాలి. 2 నెలలు అయింది. అదే అంటున్నారు కదా. వీళ్ళు అరాచకాలు చేయాలా? ఇదే జేసీ దివాకర్ రెడ్డి అదే ఫ్యామిలీ అరాచకాలు చేయడానికి వెంజెంటా పాలిటిక్స్ చేయడానికి వచ్చారా? చూద్దాం మళ్ళీ ఇలాంటి మీరు తప్పులు చేసేస్తే ప్రభుత్వం మారంగానే ఇక్కడ చప్పట్లు కొట్టాలా? మీరు చేస్తే తప్పులు శిక్ష మీరు ప్రభుత్వం మార్చమని చెప్పి అది కాదు ప్రసాద్ గారు. ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పారు సార్ మాణిక్యాలరావు గారు సబ్జెక్ట్ మాట్లాడగలరు. పర్లేదు ప్లీజ్ వదిలేసేయండి. అందుకని వీళ్ళు చేసేస్తారట. వీళ్ళు ఏ చేస్తామని చెప్పొద్దు ప్రసాద్ గారు. ఒక్క నిమిషం మాణిక్యాలరావు ప్లీజ్. ప్రసాద్ గారు ఇక్కడ మాణిక్యాలరావు మేము చేసేస్తాం, మీరు చేశారు, మేము చేస్తామని ఎక్కడ చెప్పలేదండి. ఏంటి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, చర్యలు తీసుకుంటారు అని చెప్పారు. కానీ ఎక్కడ అలా అన్నది చూపించారు కదా. రైట్ చూద్దాం. అవు గతంలో మరి చేసిన పనికి ప్రజలు ఆగండి. ఇదే పెద్దారెడ్డి చేసిన దానికి అక్కడ ప్రజలు తీర్పు ఇచ్చారు. జేసీ ఫ్యామిలీని మళ్ళీ కదా. మళ్ళీ మేమే పునరావృతం చేస్తామంటే ఇదే దీన్నే ఫ్యాక్షన్ ఇచ్చామంటారు. ఏం మాట్లాడతారండి? పర్లేదు ఏం మాట్లాడంటే ప్రజలు ఇచ్చే తీర్పు గారు నేను బాధపడ్డదానికి చట్ట ప్రకారం చేయాల్సింది గారు అవునండి. పోలీసు అంటే ఒకటి మాణిక్యాలరావు గారు, ఒక నిమిషం ప్రసాద్ గారు, మాణిక్యాలరావు గారు, ఇప్పుడు ఈసారి నాకు అనిపించింది ఏంటంటే, సరే ఈరోజు పెద్దారెడ్డి చెప్పడు ఎస్పీకి ఆయనకు ఎస్పీని కలిసి ఎస్పీ ఫిర్యాదు చేసి వచ్చినప్పుడు ఇష్యూస్ లేకుండా కూల్గా పోయి వచ్చి ఉంటే ఈరోజు నిజంగా ప్రజలు హర్షించే వాళ్ళు అనిపించింది. అరే గతంలో ఈ రకంగా అరాచకం చేశాడు పెద్దారెడ్డి, ఈరోజు ఈ రకంగా ఎంత డిగ్నిఫైడ్గా ఉంది ఈరోజు కూటమి ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే కావచ్చు అని. సో గతంలో ఆయన అలాగానే చేశారు, మళ్ళీ ఇప్పుడు ఈయన ఇలాగా చేస్తే పెద్దగా ఏం తేడా అనిపించలేదు. నేను ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోయినా మాణిక్యాలరావు గారి దాంట్లో మద్దతు ఇచ్చి సపోర్ట్ చేసినంత కాలం ఇలాగే ఉంటాయి. రైట్ అండి, సమయం లేదు ప్లీజ్. ఓకే పర్లేదు ప్లీజ్, సమయం లేదు ప్లీజ్. చిన్నపరెడ్డి గారు సమయం లేదు చెప్తున్నా, 30 సెకండ్లు క్లోజ్ చేయలేదు చెప్తున్నా. ఒక్క మాట చెప్తాను సార్. మాణిక్రావు మాట్లాడు మాకన్నా సార్. రెడ్ బుక్ రాజ్యాంగం అనేటటువంటి ఒక పుస్తకాన్ని, పనికి మాలిన పుస్తకాన్ని పక్కన పెడితే ఈ అరాచకాలన్నీ ఆగిపోతాయి. అది చెప్పేటటువంటి ధైర్యం ఉందా? కేవలం డైవర్ట్ పాలిటిక్స్ కోసం, ఈ రోజు ఇచ్చిన హామీలన్నిటినీ పక్కదారి పట్టించడం కోసం చేసేటటువంటి వికృత అన్ని కూడా ఖచ్చితంగా కూర్చోండి. ఇక్కడ ప్రతి హామీని నెరవేరిస్తే
ఈ రోజు ఇచ్చిన ప్రతి హామీని ఎగ్గొట్టడం పెట్టడం అనే దానికి కావాల్సినటువంటి కుట్రలు రాజేష్ గారు ప్రజలకు ఇచ్చినటువంటి హామీని ఇస్తాను చెప్పండి సార్, చెప్పి ప్రజలకు ధైర్యాన్ని కల్పించాలి. భయానికి భయభ్రాంతులకు 30 సెకండ్లో చెప్తా. చేసేటటువంటి పరిస్థితి పెట్టుబడులు చిన్నపరెడ్డి గారు ప్లీజ్ ఆగండి మీరు. చిన్నపరెడ్డి గారు ఆగండి మీరు ఆగండి. చిన్నపరెడ్డి గారు మీరు ఆగండి, చెప్పారు కదా. 7 మంది కుటుంబాలు నాశనం రైట్ చిన్నపరెడ్డి గారు ప్లీజ్ ఒక నిమిషం ఉండండి మీరు. వాటిని ఇస్తాను మాణిక్యాల గారు ఫైనల్ గా మీకు ఇస్తాను ప్లీజ్, మీకు ఇస్తాను ఫైనల్. 7 మంది చనిపోవడానికి కారణం ఈ తెలుగుదేశం కూటమి పెద్దలే కాదా? రైట్ మాణిక్యాల గారు వదిలేసి మాణిక్యాల షార్ట్ గా చెప్పండి నేను అడిగిన దానికి ప్లీజ్. ఈ రోజు అరాజకము ప్లీజ్ ఒక్క నిమిషం చిన్నపరెడ్డి గారు మీరు ఉండాలి చిన్నపరెడ్డి గారు మీరు ఉండాలి ప్లీజ్. ఫైనల్ కనీసం అంబులెన్స్ లేదు, మంచినీళ్ళు లేదు, మంది చనిపోతే సమయం లేదు ప్లీజ్. కొన్ని లక్షలు తీసుకుపోయారండి హాస్పిటల్ కి. ఈవెన్ ముఖ్యమంత్రి గారు వెళ్తే అక్కడ ముఖ్యమంత్రి గారిని ఒక నిమిషం మ్యూటే పీసీఆర్ మ్యూటే లేదు క్లియర్ గా చెబుతున్నా. ఆయన అడగకపోయిన సమాధానం చెబుతున్నా. రెడ్ బుక్ ఉంటుంది, రెడ్ బుక్ రాజ్యాంగం అని మేము వల్ల రెడ్ బుక్ కి రాజ్యాంగం అని వీళ్ళు పేరు పెట్టుకున్నారు. ఖచ్చితంగా రెడ్ బుక్ ఉంటుంది. రెడ్ బుక్ లో ఎవడైతే చంపాడో అక్కడ చట్ట ప్రకారం జరగలేదో వాడి మీద శిక్షలు ఉంటాయి. ఎవడైతే చంపినోని కాపాడాడో వాడి మీద శిక్షలు ఉంటాయి. వాడి మీద శిక్ష. ఇదిగో చెప్తుంటే ఏం చెప్పాలా? అది రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, రెడ్ బుక్. రెడ్ బుక్ లో తప్పు చేసినటువంటి అంబేద్కర్ అంటే అది కాదు ప్రసాద్ గారు. మాణిక్యాల గారు రెడ్ బుక్ లో ఉండి రెడ్ బుక్ రాజ్యాంగం ఉండదు, రెడ్ బుక్ లో ఉండే వాళ్ళ పైన కఠిన చర్యలు ఉంటాయి, చట్టపరమైన చర్యలు ఉంటాయని చెప్తున్నారులేండి. చూద్దాంలే మీరు ఆగండి ఒక నిమిషం ప్లీజ్. ఇక్కడ ఒక విషయం చెప్తాను సార్. పోలీస్ వ్యవస్థ ఉంది, అక్కడ జరిగిన అవకతవకలను ఎప్పటికప్పుడు నిలువరించడానికి. అంతేగాని ఈ పుస్తకంలో పేర్లు రాసుకుని దానికి అనుగుణంగా పరిపాలన సౌలభ్యం ఉంటుందంటే ఇది అక్కడ ఆశ్చర్యకరం. రైట్ సమయం లేదు ప్లీజ్ చూద్దాం. ఖచ్చితంగా ఖండించవలసిన విషయం. నువ్వు తప్పు చేస్తే నువ్వు తప్పులు చేసిన పోలీస్ స్టేషన్ సమయం లేదు ప్లీజ్. ప్రసాద్ గారు ప్లీజ్ సమయం లేదు. మాణిక్యాలరావు గారు చూద్దాం. మాణిక్యాలరావు గారు రైట్ మాణిక్యాల చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ అండి మాణిక్యాల గారికి, ప్రసాద్ గారికి అండ్ చిన్నపరెడ్డి గారికి, అదేవిధంగా ఇటు MS పార్థసారథి గారికి. చర్చలో పాల్గొనేందుకు మీ అందరికీ ధన్యవాదాలు అండి. చూసాం కదా మొత్తానికి మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ మరి శాంతి భద్రతలో పూర్తిగా క్షీణించాయని చెప్పేసిన కామెంట్స్ పైన మరి నిజంగా పరిస్థితి ఉందా రాష్ట్రంలో అంటే మాత్రం గతంలో కన్నా అలాంటి పరిస్థితి లేదు, మెరుగుపడే కానీ కేవలం విమర్శలు చేయాలని చేస్తున్నారని చెప్పేసి కూడా టీడీపీ నేతలు చెప్తున్నారు. ఇక రెడ్ బుక్లో ఏదైతే పేర్లు నమోదయ్యాయో ఖచ్చితంగా వారిపైన చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని కూడా చెప్తున్నారు. చూడాలి మరి ఏం జరగబోతుంది ఏంటి రాబోయే రోజుల్లో అనేది. ఇది వాళ్ళ చర్చ. మనం మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 60 సమ్మనడి ఆరోపణం.